చలిత దోషం గురించి తెలుసుకుందాం. మనం నిన్నటి ఎపిసోడ్లో వలితే చలతి స్థానం అంటే వలిత దోషం వల్ల వచ్చే దుష్ఫలితం తెలుసుకున్నాం. ఈరోజు నెక్స్ట్ రెండవది చలితే విగ్రహో భవేత్. చూడండి ఎంత చక్కగా వివరిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాస్తు లోపాల గురించి ఎంత చక్కగా వివరించారు మన మహర్షులు. కానీ ఇటీవల దాన్ని మనం పట్టించుకోమన్నట్టు. స్థలాలే దొరకడం లేదు, ఈ వాస్తు గీస్తు ఇవన్నీ ఎందుకు, దొరికిన దగ్గర మన బడ్జెట్ని బట్టి కట్టుకుంటే చాలు అని అనుకొని కట్టుకొని 2-3 సంవత్సరాల తర్వాత మీనావాస్తు దగ్గరికి గౌరవనీయులైన ప్రజలు ఎలా వస్తున్నారంటే క్లయింట్స్ రూపంలో, రాజ్ కుమార్ నువ్వు ఏమైనా చెయ్యు, నాకు రిజల్ట్ రావాలి ఇంట్లో, నేను ఎన్నో కష్టాలు పడుతున్నా, ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఇల్లు కట్టుకునే ముందు ఏం చేసిండ్రని అడిగితే రాజ్ కుమార్కి అప్పట్లో ఇల్లు కట్టే సంతోషం ఉండే, డబ్బులు ఉండే, అన్నీ ఉండే, అప్పుడు ఏం ఆలోచన రాలేదు, ఆలోచించలేదు రాజ్ కుమార్ అంటున్నారు. చలిత దోషం వల్ల గృహంలో అంటే గృహ దంపతుల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య లేదా గృహ దంపతులు చుట్టాల మధ్య లేదా గృహ దంపతులు అంటే దాదాపుగా మనం ఇటీవల అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అందరి పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో విడిపోయి సపరేట్ ఇల్లులు కట్టుకున్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో దాన్ని దాదాపుగా మన భాషలో ఏమంటాము, లోకల్ భాషలో పాలొల్లు అంటాము. ఈ కుటుంబ సభ్యుల మధ్యలో ఏం జరుగుతుంది, ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. గృహ దంపతుల మధ్యలో గొడవలు జరగచ్చు, ఈ పాలొల్ల మధ్యలో గొడవలు జరగచ్చు. ఇలాంటి గొడవలు జరిగే స్వభావము దుష్ఫలితం రూపంలో చలిత వాస్తు దోషం రూపంలో మీ గృహంలో ఉంటుంది. మరి చలిత దోషం ఎలా ఉంటుంది అనేది మీనా వాస్తు యూట్యూబ్ ఛానల్లో మేము వివరించాము, మీరు వెళ్ళి చూడొచ్చు.